హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే క్రెడ్ యాప్ ద్వారా క్రెడ్ క్యాష్ లోన్ అమౌంట్ తీసుకున్నారో ఆ లోన్ని ఎలా ప్రీ క్లోజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి ఎలా లోన్ అవైల్ చేసుకోవాలని చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈ క్రెడ్ క్యాష్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి 6 months, 9 months, సో తర్వాత వచ్చేసి 12 months వరకు ఉంటుంది. నేనైతే 12 months అనేది పెట్టాను. సో దీన్ని ఇప్పుడు నేను ప్రీ క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో ప్రీ క్లోజర్ వచ్చేసి ఇక్కడ మనకి 0% ప్రీ క్లోజ్ ఛార్జెస్ అని ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనకి ఈ లోన్ అమౌంట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో అదే బ్యాంక్ నుంచి చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మీకు ఒక యూపీఐ లింక్ ఇస్తుంది. యూపీఐ నుంచి డైరెక్ట్గా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మరి స్క్రీన్ రికార్డ్ నుంచి చూపిస్తాను మీకు. ఈ యూపీఐ నేను ఏదైతే క్రెడ్ యాప్ ద్వారా క్రెడ్ క్యాష్ అమౌంట్ అవైల్ చేసుకున్నానో ఆ అమౌంట్ను క్లోజ్ చేసుకుందాం. సో లెట్ us go to the స్క్రీన్ రికార్డింగ్. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి క్రెడ్ యాప్ ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేసిన వెంటనే మీ ఇక్కడ క్రెడ్ క్యాష్, క్రెడ్ వ్యాలెట్, బ్యాంక్ అకౌంట్, చెక్ బ్యాలెన్స్, క్రెడ్ ఫ్లాష్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. క్రెడ్ ఫ్లాష్ అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. క్రెడ్ వ్యాలెట్ కూడా అంతే, మనకు ఫోన్పే వ్యాలెట్ ఎలాగైతే ఉందో అదేవిధంగా క్రెడ్ వ్యాలెట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ముందుగా క్రెడ్ క్యాష్ పైన క్లిక్ చేస్తున్నానండి. సో క్రెడ్ క్యాష్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలాగైతే చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి నేను మనీ అనేది లోన్ అమౌంట్గా ఇమీడియట్గా ఇది తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మీకు లోన్ ఎలా తీసుకోవాలో చెప్పాను అనమాట. వీలైతే ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చూడండి. ఈ వీడియో వచ్చేసి నేను మీకు ఈ అమౌంట్ ఎలా పే చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. జస్ట్ నేను అమౌంట్ పైన క్లిక్ చేస్తాను, కింద చూపిస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీరు అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, మేబీ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే సో నెట్వర్క్ అయితే స్లోగా ఉందనుకుంటానండి, సారీ. వైఫై కూడా ఇక్కడ ఈ రూమ్లోకి రావట్లేదు. నెట్వర్క్ నేను మొబైల్కు సో కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ క్రెడిట్ క్యాష్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఒక అమౌంట్ పైన క్లిక్ చేసి చూసారా ఇలాగ ఏమొస్తుందన్నమాట. సో ఆల్రెడీ 20,550 అనేది ఉందన్నమాట. ఈ 20,550 అనేది నేను క్లోజ్ చేసుకోవాలనుకుంటాను. క్లోజ్ చేయాలంటే సింపుల్గా మీకు ఇక్కడ క్లోజ్ యువర్ లోన్ అని చెప్పేసి ఉంది. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇలాగ చూపిస్తుంది 20,550 క్లోజ్ యువర్ లోన్ అర్లీ అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉండదు, 0 ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనమాట. సో నేను ఐ హ్యావ్ అనదర్ రీజన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఫండ్స్ అడ్జస్టెడ్. సో లేకపోతే కనుక మీరు కావాలంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు రీజన్ కావాలంటే కనుక ఐ హ్యావ్ బెటర్ లోన్ ఆఫర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఐ హ్యావ్ హైయర్ అమౌంట్ అవైలబుల్ సంథింగ్ ఏదో క్లిక్ చేసి ప్రొసీడ్ టు క్లోజ్ అని చెప్పేసి ఉంది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి పే చేయాలనుకుంటే ఇక్కడ మొత్తం అన్నీ చూపిస్తుంది అనమాట. వ్యూ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే నేను HDFC బ్యాంక్ ఏదైతే ఉందో దాని నుంచి నేను పేమెంట్ చేస్తున్నాను. జస్ట్ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన వెంటనే, యూపీఐ పిన్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ క్యాష్ రీపేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు లోన్ అమౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రొసీడ్ అయిపోయింది కదండి. చూడండి ఈ అమౌంట్ చూడండి, ఆన్ ట్రాక్ టోటల్ అమౌంట్ పే చేశారు అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే కనుక ఈ 20,550, 20,584.88 ఈ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి డే టు డే క్యాలిక్యులేషన్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ 34 రూపీస్ 88 డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇమీడియట్గా క్లోజ్ చేశాను కాబట్టి ఈ అమౌంట్ ఇక్కడ నాకు క్రెడిట్ క్యాష్లో యాడ్ అయిపోతుంది. చూడండి 2,08,000 ఉన్నాయి, 2,29 అనేది అయిపోయింది. సో ఇంతకుముందు నాకు 2 లోన్లు ఉన్నాయి, ఇక్కడ కింద వచ్చేసి ఒకటే మాత్రమే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు క్రెడిట్ క్యాష్ నుంచి తీసుకున్నటువంటి ఈ లోన్ అమౌంట్ అనేది ఇమీడియట్గా వితౌట్ ఎనీ ఛార్జెస్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా అయితే క్రెడ్ యాప్లో తీసుకున్నటువంటి క్రెడిట్ క్యాష్ అనేది మీరు ఇమీడియట్గా ప్రీ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ ఆల్రెడీ ఉంది. ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయని ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.